ప్రభుత్వం తీసుకున్న అత్యంత కీలకమైన నిర్ణయం. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేనే కార్మికుల సంక్షేమం కోసం కార్మికుల కనీస వేతనాల మీద 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురై కనీస వేతనాలు నిర్ణయించకపోవడం వల్ల 1,11,00,000 కార్మికులు నష్టపోయారు. అంత కీలకమైన ముఖ్యమైన విషయం కాబట్టి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారిని, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారిని, కార్మిక శాఖ మైనింగ్ శాఖ నిర్వహిస్తున్న మిత్రులు వివేక్ వెంకటస్వామి గారిని కేబినెట్ సబ్ కమిటీగా నియమించి స్టేక్ హోల్డర్స్ అందరితో, కార్మిక సంఘాలతో, అదే విధంగా పరిశ్రమల తరఫున రిప్రజెంట్ చేస్తున్న ఆ సంఘాలతో చాలా విపులంగా వివరంగా చర్చించి వాళ్ళ ప్రతిపాదనలు తీసుకొని కార్మికుల వైపు నుంచి కూడా ఏ విధంగా కార్మికుల యొక్క హక్కులను కాపాడాలి అనేది చర్చించి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మే 1 తారీఖు నాడే వీటి అన్నిటిని ప్రకటిద్దాం అనుకున్నాం. ఇంకా కొంతమంది సూచనలు సలహాలు ఉండడంతో వాళ్ళందరినీ కూడా పరిగణలోకి తీసుకొని జూన్ 1 నుంచి ఈ రోజు మనం అమలు చేస్తున్నాం. కాబట్టి ఇది ప్రభుత్వం తన బాధ్యతను గతంలో వదిలేయడం వల్ల గత ప్రభుత్వం ఈ రోజు ఈ ప్రభుత్వం ఆ కార్మికులను దృష్టిలో పెట్టుకొని పెట్టుబడులు పెట్టే పరిశ్రమల యజమానులను కూడా పరిగణలోకి తీసుకొని ఇరువైపులా ఉపయోగపడే విధంగా చట్టాన్ని నియమాలను ఒక క్రమ పద్ధతిలో అమలు చేయాలని ప్రభుత్వం ముందుకు వచ్చి ఈ నిర్ణయం తీసుకున్నది. ఖచ్చితంగా ఇది కార్మికులకు బహు ప్రయోజనంగా ఉంటుంది. కార్మిక నాయకుడు అంటేనే వెంకటస్వామి గారు, అది సింగరేణి కావచ్చు ఎక్కడైనా కూడా. సో ఈ రోజు వారి వారసుడుగా కార్మికుల పట్ల సంపూర్ణమైన అవగాహన ఉన్న వ్యక్తి ఈ రోజు మంత్రిగా ఉండడం అనేది కార్మికుల యొక్క అదృష్టం. కాబట్టి పూర్తి స్థాయిలో వారి పరిశ్రమ యజమానిగా వారికి సమస్యలు తెలుసు, కార్మికుల నాయకుడుగా వారి పేటెంటే కార్మిక నాయకుడు వెంకటస్వామి గారు, వారి వారసుడిగా ఈ రోజు వివేక్ వెంకటస్వామి గారు శాఖను నిర్వహిస్తున్నాడు. పూర్తి బాధ్యతతో తను వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని వాళ్ళ వెల్ఫేర్ కోసం చాలా మంచి నిర్ణయం తీసుకున్నాడు. అనుభవం కలిగిన మంత్రి ఉన్నాడు కాబట్టి కార్మికులకు కూడా ప్రయోజనం చేకూరింది. డెఫినెట్ గా ఏ సమస్యలున్నా పరిష్కరించడానికి సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది.